బీహార్లో ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీఏ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఎన్డీఏ కూటమి నేతల మధ్య ఇవాళ ఉదయం సమావేశాలు జరిగాయి. కేబినెట్ ను రద్దు చేస్తూ తీర్మానం ఆమోదించారు. సమావేశం ముగిసిన వెంటనే నితీష్ కుమార్ రాజ్భవన్ వెళ్లి గవర్నర్కు తన రాజీనామాను సమర్పించారు. అయితే కొత్త ప్రభుత్వంలో సీఎంగా బాధ్యతలు చేపట్టే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కొనసాగనున్నారు. మరోవైపు పాట్నాలోని గాంధీ మైదానంలో ఈ నెల 20న బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నితీష్ తో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నట్లు జేడీయూ నేతలు తెలిపారు. नई सरकार की गठन आज ये तो एक मतलब कॉन्स्टिट्यूशनल प्रोविजन है, कैबिनेट होकर के उसको भंग करने का किया जाता है। तो हमको लगता है कि आज उन कैबिनेट को भंग कर दिया गया। जितने पदाधिकारी थे उनको धन्यवाद दिया गया और नई कैबिनेट जल्द गठन होगी। और आज गए हैं मुख्यमंत्री जी को कैबिनेट के, राज्यपाल को कैबिनेट के से अवगत करा देंगे। मुख्यमंत्री नीतीश कुमार ही होंगे एनडीए की। हम तो पहले दिन से कह रहे हैं कि कोई वैकेंसी नहीं है। బీహార్లో ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీఏ కసరత్తు చేస్తుంది. నితీష్ కుమార్ 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, శంకరి, బీహార్ పదవసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నెల 20వ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ రోజు ఉదయాన్నే ఆయన గవర్నర్ని కలిసి నేరుగా గవర్నర్కు రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఇక ప్రస్తుతానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా ఆయన కొనసాగబోతున్నారు. కాసేపటి క్రితమే ఈరోజు బీహార్లో నితీష్ కుమారే ముఖ్యమంత్రి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ కూడా ప్రకటన చేశారు. రేపు ఎన్డీఏ ఎమ్మెల్యేలతో కూడా సమావేశం జరగబోతుంది. సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా నితీష్ కుమార్ని ఎన్నుకోబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తిగా కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. 10వసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ ప్రమాణ స్వీకారం ఖరారైందని చెప్పాలి. ఎందుకంటే ఎన్డీఏకి సంబంధించి మొత్తం బీహార్లో 243 అసెంబ్లీ స్థానాలకి ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికలకు సంబంధించిన అంశంలో దాదాపు అటు 101 సీట్లలో జేడీయూ కావచ్చు, 101 సీట్లలో బీజేపీ కూడా పెద్ద ఎత్తున కూడా పోటీ చేసింది. దాదాపు ఈ ఎన్నికల్లో బీజేపీ 89 స్థానాలు విజయం సాధించగా ఇక జేడీయూ కూడా 85 స్థానాలు నిర్వహించింది. దాదాపు ఆ పార్టీకి సంబంధించి ఎల్ఎన్జేపీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా లోకల్గా హిందుస్థాన్ ఆవాజ్ మోర్చాకి సంబంధించిన పార్టీలు కావచ్చు, వీరంతా కూడా ఉన్నారు. మొత్తం 30 మందితోనే ఒక జంబో క్యాబినెట్ కూడా ఉండబోతుంది అనేది కూడా కొంత ఇప్పటికే సమాచారం అందుతున్న నేపథ్యం. 20వ తేదీన నితీష్ కుమార్ యొక్క ప్రమాణ స్వీకారానికి దాదాపు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఎన్డీఏ పక్షాలకు సంబంధించిన కీలక నేతలంతా కూడా హాజరు కాబోతున్నట్టు కూడా సమాచారం అందుతుంది. అందుకు భాగంగానే ఇప్పటికే ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నారు. అయితే గతంలో కన్నా కానీ ఈసారి పెద్ద ఎత్తున మెజార్టీ కూడా అటు ఎన్డీఏ కావచ్చు, బీజేపీ పక్షాలు కూడా సాధించారని చెప్పాల్సి ఉంటుంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో 202 స్థానాలని కూటమి ప్రభుత్వం సాధించింది. అత్యంత పెద్ద మెజార్టీ సాధించింది. కేవలం ఆర్జేడీ 25 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అక్కడ కాంగ్రెస్ కేవలం 5 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఎన్డీఏ కూటమి పెద్ద ఎత్తున ముందు నుంచి కూడా నితీష్ కుమార్ సారథ్యంలో అటు ఎన్డీఏ కలిసికట్టుగా ముందుకు వెళ్తున్న నేపథ్యం ఎక్కడ కూడా ఎలాంటి వివాదాలు చోటు చేసుకునేందుకు కూడా కొంత ఇచ్చిన మాట ప్రకారం మాత్రమే బీజేపీ కూడా నితీష్ కుమార్కి మరోసారి సీఎంగా అవకాశం కూడా కల్పిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు బీజేపీ నుంచి గతంలో సామ్రాట్ చౌదరి కావచ్చు, మరొకరు కూడా డిప్యూటీ సీఎంగా బీహార్లో కొనసాగారు. ఈసారి కూడా బీజేపీకి 2 డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా అనిపిస్తున్నాయి. మెజార్టీ క్యాబినెట్లో బీజేపీకి పాత్ర ఇవ్వడంతో పాటు మరోవైపు ఎల్ఎన్జేపీకి సంబంధించి రామ్విలాస్ పాస్వాన్కి సంబంధించిన పార్టీలో ఒక 3గురికి మంత్రులుగా స్థానం కల్పించే అవకాశాలు కల్పిస్తున్నాయి. మరోవైపు హిందుస్థాన్ ఆవాజ్ మోర్చాకి సంబంధించి ఆ పార్టీకి కూడా ఒక మంత్రి పదవి ఇచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మెజార్టీ స్థానాలు బీజేపీ తీసుకోవడంతో పాటు మరోవైపు సీఎంగా నితీష్ కుమార్ ఉండేవాడు, ఆయనకు సంబంధించి జేడీయూ నుంచి కూడా మరికొంతమంది కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. శంకర్, రైట్, థ్యాంక్ యూ సతీష్.